హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మై సైతార్ ఎపిసోడ్ నెంబర్ 18. పార్క్లో ఉన్న ప్రీతిని కలిసిన భరత్. రామ్మూర్తి గారు ఇచ్చిన ఫైల్ని చూసి షాక్ అయిన భరత్ కంటిన్యూషన్. భరత్ అలా కూర్చున్నట్టు కూలబడిపోతే రామ్మూర్తి గారు అతని భుజం మీద చేయి వేసి ఇట్స్ జస్ట్ స్టార్టింగ్ భరత్, దీన్ని నయం చేయొచ్చు అని చెప్పారు. నిజమా అన్నట్టు రామ్మూర్తి గారి వైపు చూస్తూ ఉంటే అంటూ కళ్ళార్పి సీత చెప్తూ ఉంటేనే నాకు డౌట్ వచ్చింది. కానీ టెక్స్ట్ చేయకుండా కన్ఫర్మ్ చేయడం కరెక్ట్ కాదు అని చేశాను. నా అనుమానమే నిజమైంది. ఎటువంటి భావం లేకుండా ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అంకుల్ అంటూ అడుగుతున్న భరత్ని సీతకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అవసరం భరత్. అంకుల్ చెప్పండి, తన ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి తీసుకువెళ్ళాలి చెప్పండి అంటూ అడుగుతూ ఉంటే కంగారేమీ వద్దు భరత్, ఈ విషయం సీతకి చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఒకసారి ఆలోచించు. మనం ట్రీట్మెంట్ చేయాలి అంటే ముందు తను స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే తనకి వచ్చిన కిడ్నీ క్యాన్సర్ త్వరగా క్యూర్ అవుతుంది. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అంటే ముందు తన కిడ్నీస్ని ఒకసారి ప్రాపర్గా చెక్ చేయాలి. వాటి కండిషన్ చూసి అప్పుడు ట్రీట్మెంట్కి నేను ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్కి సీత రిపోర్ట్స్ సెండ్ చేసి ట్రీట్ చేస్తామని చెప్పారు. రామ్మూర్తి గారు చెప్పిన వాటిలో భరత్కి ఉన్న ఆనందం అంటే తనకి క్యాన్సర్ వచ్చినా కూడా అది తగ్గుతుంది అని చెప్పడమే. భరత్ అంకుల్ అయితే రేపే తన్ని హాస్పిటల్కి తీసుకువస్తాను మీరు అంటూ ఉంటే ముందు సీతకి విషయం చెప్పు, ఇప్పుడే అని కాదు 2 రోజులు టైం తీసుకునైనా పర్లేదు అని చెప్తున్నాడు భరత్. ఇది ఇంకా ఎవరికైనా చెప్పారా అంటే హేమంత్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అని చెప్పారు కదా అని అడిగాడు. లేదు భరత్, ముందు నీకే చెప్తున్నాను, టేక్ కేర్ హర్ అంటూనే ముందు జాగ్రత్తగా స్మితకి కూడా టెస్టులు చేస్తే బెటర్, ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ కదా అని రామ్మూర్తి గారు అన్న తర్వాత భరత్లో భయం. అలాగే తీసుకువస్తాను. భరత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్మూర్తి గారు ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకొని. భరత్ వెళ్ళిన తర్వాత రామ్మూర్తి గారు ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేస్తారు. ఇంటికి అని వెళ్తున్న భరత్ కళ్ళలో బాధ మాత్రమే వస్తూ ఉంటే తను ఎంతో ప్రేమగా చూసుకున్న తన చెల్లెళ్లకు సమస్య అంటే ముందుగా బాధపడేది అతని హృదయమే. భయం వారి చేతికైనా నొప్పి భరత్కే కలుగుతుంది. అంతలా జాగ్రత్తగా చూసుకున్న భరత్కి సీతకి క్యాన్సర్ అని తెలిసి మనసంతా అప్రశాంతంగా మారిపోయింది. ఇంటికి వెళ్తున్న భరత్ పక్కనే ఉన్న ఒక పార్క్ వైపు చూశాడు. ఆ పార్క్లో బెంచ్ మీద కూర్చుని జవాబు తెలియని ప్రశ్నలు నెమరు వేసుకుంటూ చుట్టూ చూస్తున్న ప్రీతిని చూడగానే కారు ఆపాడు. అతనికి ప్రీతిని చూసిన వెంటనే మనసుకు చిన్న హాయి అనిపించింది. కార్ పక్కనే పార్క్ చేసి తన దగ్గరికి వెళ్తున్నాడు. తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా చూడకుండా ఎదురుగా ఉన్న గోడని మాత్రమే చూస్తున్న ప్రీతి పక్కన వచ్చి కూర్చుని తను చూస్తూ ఉన్న వంకే అతను చూస్తున్నాడు. బెంచ్ మీద ప్రీతి పెట్టిన చేతి మీద అతని చేతిని పెట్టాడు. బుర్రలో ఏదో ఆలోచిస్తున్న ప్రీతికి సడన్గా తన చేతికి ఏదో స్పర్శ తగడంతో తన చేతిని వెనక్కి తీసుకుంటూ చూసింది పక్కకి. తాను ఊహించని కూడా ఊహించలేదు భరత్ అక్కడ ఉంటాడు అని. అతన్ని అక్కడ చూసేసరికి ఇందాకటి నుండి భరత్ గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రీతి కన్నీళ్లతో అతన్ని వాటేసుకుంది. ఎక్కడున్నది కూడా చూడకుండా ఎదురుగా ఉన్న భరత్ని చూడగానే చాలాసేపటి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపో అని తండ్రి కాంతం గారితో అన్న మాటలకి కష్టంగా ఆపుకున్న కన్నీళ్లు తన మనసుకి దగ్గరగా అనిపించి అతన్ని చూడగానే వచ్చాయి బయటికి. చుట్టూ ప్రదేశం చూసి భరత్ ప్రీతిని వదిలి చేతి పట్టుకుని ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావంటూ నెమ్మదిగా అడుగుతూ తన చేతిపైకి ఇచ్చేస్తాడు. మళ్ళీ సుందరం అన్న మాటలు చెప్తే ఇంటికి వస్తాడేమో అని భయంతో ఏమీ లేదు అంటూ వెక్కిళ్ళు పెడుతూ చెప్పి మీరు గుర్తొచ్చారు, వాటి నుండి కనీసం ఫోన్ కూడా చేయలేదు కదా మీరు అంటూ అతన్ని ఖర్చుకుపోతూ ఉంటే వద్దు అనలేకపోయాడు. తనకి దగ్గరగా జరిగి ప్రీతి తలని తన భుజం మీద ఆనించుకుని నిన్నేమైనా అన్నారా ఇంట్లో అని అడిగాడు. లేదు అంటూ ఏడవడం వల్ల వచ్చిన ఎక్కిళ్ళు కొద్దిగా తగ్గుతూ ఉంటే మీరు ఎందుకు సడన్గా ఇంటికి వచ్చారు మొన్న అంది. నేను రావడం వల్ల ఇంట్లో నిన్ను తిట్టారా అని ప్రీతి ఫేస్లోకి చూస్తూ అన్నాడు భరత్. ప్రీతి భయంగానే అది కాదు భరత్ గారు, నాకు చెప్పలేదు కదా అంటూ చిన్నగా అనుమానం రాకుండా నవ్వుతూ అంది. నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్న మీ నాన్నకి బుద్ధి చెప్పాలని వచ్చాను అనగానే నాన్న వల్ల నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పలేదు కదా అని అమాయకంగా అడుగుతూ ఉంటే నుదురు మీద పడుతున్న జుట్టుని వెనక్కి అంటూ నా వాళ్ళ గురించి ప్రతి విషయం నేను తెలుసుకోగలను అన్నాడు. అంటే నేను మీ మనిషినా అంటూ అడుగుతూ ఉంది.
మా ఇంటి మనిషి అన్నాడు. అర్థమవ్వలేదు భరత్ మాటలు. అలానే తల ఎత్తి అతన్ని చూస్తూ ఉంటే, ఒక్కదానివే వచ్చావా? వచ్చేప్పుడు ఒక్కదాన్నే, కానీ ఇప్పుడు విజ్జు కూడా వచ్చాడు అంటూ ఫ్రెండ్స్తో బాల్ ఆడుకుంటా విజ్జుని చూపించి ఇద్దరం అంటుంది ప్రీతి. ఆడుకుంటూ అక్కవైపు చూసిన విజ్జు ప్రీతి పక్కనే కూర్చున్న భరత్ కనిపించగానే బాల్ని ఫ్రెండ్స్కి పాస్ చేసి వచ్చేశాడు. హాయ్ బావగారు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే విజ్జు అన్నాడు. హా అంటూ భరత్ పక్కన కూర్చొని నవ్వుతూ చూస్తున్నాడు. ఇంటర్ చదివే విజ్జుకు ఇంకా బావతో ఏం మాట్లాడాలో తెలియకుండా ఉంటే చూస్తూ ఉన్నాడు. వారిద్దరి చేతులు ఒకరి చేతిలో ఒకరి చేయి పట్టుకొని ఉంటే కొంత తెలిసిన విజ్జు అక్క బావ నేను ఐస్ క్రీమ్ తీసుకువస్తాను అంటూ వెళ్ళాడు. విజ్జు డబ్బులు అంటూ ప్రీతి ఉంటే వచ్చేప్పుడు నానమ్మ ఇచ్చింది అక్క అంటూ పరిగెత్తాడు. వాడిని చూస్తూనే ప్రీతి నవ్వుతూ ఉంటే నీలానే విజ్జు కూడా అన్నాడు భరత్. అర్థం అవ్వలేదు మళ్ళీ భరత్ మాటలు ప్రీతికి అర్థం అవ్వడానికి టైం పడుతూ ఉంటే అతనితో ఉన్న సమయాన్ని ఆలోచనలకి వదలకుండా భరత్ చేతిని పట్టుకొని చూస్తుంది. అతని ముఖంలో కొద్దిగా బాధ కనిపించడం ప్రీతికి తెలుస్తూ ఉంటే అడిగింది, ఎందుకు ఇంత బాధగా ఉన్నారు అని. అతను చెప్పకుండా తనలో ఉన్న బాధని చెప్తున్న ప్రీతి వైపు చూస్తూ విజ్జు రావడంతో అతనిచ్చిన ఐస్ క్రీమ్ తింటూ ప్రీతి చేతిని వదిలి విజ్జుని ఏం చదువుతూ ఉన్నావంటూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు భరత్. బావతో త్వరగా కలిసిపోయి మాట్లాడుతున్న విజ్జు అక్క మీతో ఉన్న టైంలో చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా అంటాడు. అంటూ ప్రీతి వైపు చూడగానే సిగ్గుపడుతూ తలదించుకుని ఐస్ క్రీమ్ని తింటుంది. చీకటి పడుతున్న టైంకి ఇంటికి చేరుకున్న భరత్ సీత కోసం చూశాడు. తనకి చెప్తాడా నిజాన్ని? ఎడమ చేతికి కట్టుతో కుడి చేతితో చెవి దగ్గర ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ ఉన్న తనని చూస్తున్నాడు. చేతికి ఉన్న గాయం నవ్వుతూ మాట్లాడుతున్న తనని చూడగానే భరత్కి బాధగా అనిపించింది. తన ప్రాబ్లం గురించి గుర్తు వచ్చి కానీ రామ్మూర్తి గారి మాటలు గుర్తు తెచ్చుకుంటూ తనెంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా క్యూర్ అవుతుంది. తనని చూస్తున్న భరత్ని చూసి తనతో ఏదైనా మాట్లాడతాను అని మాట్లాడుతున్న ఫోన్ కట్ చేసి అన్నయ్య ఏమైనా చెప్పాలా అంది. భరత్ కష్టంగా ఏం లేదు అంటూ తలూపి చేతికి నొప్పుందా అంటూ తల మీద చేయి వేస్తూ అడిగాడు. నాట్ నౌ, స్మిత ఇప్పుడే డ్రెస్సింగ్ చేసింది అంటూ చెప్పి ఇక్కడే ఉన్నావే పద లోపలికి అంది. అంటూ భరత్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. హేమంత్ అతని రూమ్లోనే లాబీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న హేమంత్ వద్దకి అతని రూమ్లోకి వచ్చింది స్మిత. రావడంతోనే ఎప్పుడు వర్కేనా అంటూ మూతికి ముందు పెడుతూ అడుగుతూ ఉంటే హే ఇప్పుడు నేనేమన్నా నీలా కాలేజ్కి వెళ్ళాలా అన్నాడు హేమంత్. స్టూపిడ్ అంటూ హేమంత్ని తిడుతూ అది కాదు అంటూ తనకి అలవాటే లేని నెమ్మదితనంతో మాట్లాడుతూ ఉంటే ఏం కావాలి నీకు ఇప్పుడు అన్నాడు కాస్త విసుగ్గా. స్మిత హేమంత్ వైపు చూసి అన్నయ్యకి చెప్పి డిన్నర్కి వెళ్దామని పెద్ద బామ్మని మెల్లిగా చెప్తూ వేసింది. బయట డిన్నర్ అనగానే కళ్ళు ఆల్చిప్పలుగా మార్చి చూశాడు స్మిత వైపు హేమంత్. తననే వింతగా చూస్తున్న హేమంత్ ఏంటి అలా చూస్తున్నావు? చెప్పాను కదా ఏం కావాలో అంటూ ఉంటే సరే వెళ్ళి అడుగు అన్నాడు. నేను కాదు నువ్వు అడుగు, అందరం వెళ్దామని కానీ నాకు లైఫ్ మీద కొంత ఆశ ఉంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే భరత్ రియాక్షన్ నా చావే అవుతుంది. ఆయన ఇంట్లోనే డైట్ అంటూ ఆయిల్లెస్ ఫుడ్కి ప్రియారిటీ ఇచ్చే భరత్ డిన్నర్ బయటికి అంటే నాకు పైలోకానికి టికెట్ ఇస్తాడు తల్లి. నువ్వే వెళ్ళి సార్ని అడిగి ఓకే అంటే చెప్పు, అంతేకాని నాతో ఆడుకోకొని దండం పెడుతూ చెప్పాడు హేమంత్. స్మిత ప్లీజ్ అంటూ ఉంటే నేను ఇంకా కొన్ని రోజులు బ్రతకాలి అని లేదా నీకు అంటూ తన వర్క్ అతను చేసుకుంటూ ఉన్నాడు. స్మిత మాత్రం ఈరోజు తప్పకుండా బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయింది. అది కూడా ఇంట్లో ఉన్న నలుగురు. హేమంత్ అడిగితే తను సపోర్ట్ చేయొచ్చు అనుకుంది. కానీ అతను నో చెప్పడంతో ఇంకో ప్లాన్ వేస్తుంది. మరోసారి అడిగింది హేమంత్ని, నువ్వు అడుగు నిన్ను నేను సపోర్ట్ చేస్తాను అంది ఈసారి. ఆ సపోర్ట్ ఎందుకు? నన్ను ఇరికించడానికే కదా. ఏమి వద్దు, నేను ఇంట్లో వండింది తినగలను. బయటికి వెళ్ళినా అక్కడ కూడా భరత్ గారు ఆర్డర్ ఇచ్చే మెనూనే కదా వచ్చేది. ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం దేనికి, టైం వేస్ట్ అంటూ స్మిత వైపు చూస్తూ వెళ్ళి అదే ఫుడ్ని ఇక్కడ ఇమాజిన్ చేసుకుని తిను అన్నాడు. హేమంత్ మాటలకి అతన్ని తను ఇరికించాలి అని స్మితకి తనకి లేని ఆలోచన ఇవ్వడంతో ఇప్పుడు అదే చేయాలని ఫిక్స్ అయింది. అతన్ని అడ్డు పెట్టుకునే బయటికి డిన్నర్కి వెళ్ళాలి అనుకుంది. ఇంకా అక్కడే కూర్చుని ఆలోచిస్తున్న స్మితను చూసి ఇంకా ఇక్కడేం చేస్తావు వెళ్ళు అన్నాడు. అతని వైపు కన్నింగా చూస్తూ బయటికి వెళ్ళింది. భరత్ వచ్చాడు అని సీత అన్న తర్వాత డిన్నర్కి వెళ్ళడానికి ముందు భరత్ కొద్దిసేపు హాల్లో కూర్చుంటాడు కదా.
అని అక్కడే సీత పక్కన కూర్చొని భరత్ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. బయటికి డిన్నర్కి వెళ్ళడం అనేది మామూలు విషయం అయినా కూడా భరత్కి అలాంటివేవి ఇష్టం ఉండని కారణంగా సీత స్మితలు ఇద్దరూ ఆ ఆలోచనలు చేయలేదు ఎప్పుడు. కానీ కాలేజ్లో తన ఫ్రెండ్ ఈవినింగ్ చెప్పినప్పటి నుండి స్మితకి వెళ్ళాలి అని కోరిక బలంగా పుట్టింది. భరత్ వచ్చి సోఫాలో కూర్చుంటూ స్మిత అన్నాడు. చూసింది. అన్నయ్య నీకొకటి చెప్పాలి అంది. చెప్పడం ఏంటి అనుకుంటూ ఏంటి అన్నాడు. అన్నయ్య ఇందాక హేమంత్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు అంటూ నార్మల్గా అడిగాడు. మిమ్మల్ని మీ అన్నయ్య అసలు బయటికి వెళ్ళనివ్వడు. ఇంట్లోనూ కాలేజ్లోనూ కనీసం మీకు నచ్చిన ఫుడ్ కూడా తిననివ్వడు. ఇద్దరికి చాలా రిస్ట్రిక్షన్స్ కదా అన్నాడు. మీకు తెలుసా? అయ్యో మీకెలా తెలుస్తుంది? చెప్తాను విను. బయట ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది స్మిత. అది తింటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అయినా మీకెలా తెలుస్తుందిలే. ఇంట్లో కూడా ఆ పచ్చి కాయగూరలు మాత్రమే పెట్టండి అంటూ చక్రికి చెప్తాడు. ఆయన బయట రుచికరమైన ఫుడ్ తినాలి అంటే అదృష్టం ఉండాలి స్మిత. ఆ అదృష్టం మీకు లేదు అంటూ నేను ఇప్పుడు వెళ్తున్నా, కానీ మీ అన్నయ్య ఇప్పుడే వర్క్ ఇవ్వడంతో క్యాన్సిల్ చేసుకున్నా. లేకుంటేనా ఆయన ఏం పర్లేదులే, రేపు వెళ్తాను. నీకు కావాలా? డిష్ ఫోటోని నీకు సెండ్ చేస్తాలే అని అన్నాడు హేమంత్. అంటూ చెప్పాల్సిన చాడీలు అన్నీ చెప్పి, అన్నయ్య హేమంత్ అన్నదానికైనా నువ్వు మమ్మల్ని ఈరోజు డిన్నర్కి తీసుకెళ్తావా అంది చాలా అమాయకంగా స్మిత. తను చేస్తున్న వర్క్ కంప్లీట్ చేసి డిన్నర్ చేయడానికి వస్తున్న హేమంత్ స్మిత మాటలు విని అక్కడే ఆగిపోయాడు. భరత్ చెల్లి మాటలు కాకుండా తన మాటలు వింటాడా ఇప్పుడు అనుకుంటూ సీత వైపు మెట్లు చూసేసరికి కనిపించిన హేమంత్ని చూసి తనకి అర్థమైంది. అతని ఫేస్లో ఉన్న కంగారు స్మిత చెప్పిన మాటలు అబద్ధమని చెప్తూ ఉంటే చూసింది స్మిత వైపు సీత. కన్నింగా చూస్తూ హేమంత్ని హాయ్ అంటూ భరత్ చూడకుండా చేతి కూడా ఊపింది. సీతకు నవ్వొస్తుంది వారిద్దరిని చూస్తుంటే. రాక్షసి, నేను అడగను అంటే నన్నే ఇరికించిందా, అది కూడా సైతాన్ ముందు. ఇప్పుడు భరత్ రియాక్షన్ ఏంటో అనుకుంటూనే కొద్దిగా కూడా లేని ధైర్యం తెచ్చుకొని భరత్ అసలు అంటూ ఉంటే పదండి బయటికి డిన్నర్కి అన్నాడు. అతను ఒప్పుకుంటాడు అనుకుని హేమంత్ అలానే చూస్తూ ఉంటే స్మిత అమ్మయ్య ప్లాన్ వర్కౌట్ అయింది అని ఆనందిస్తుంది. సీత అంటూ హేమంత్ వైపు చూసింది. ఇంకా అక్కడే భయంగా నిల్చొని ఉంటే నీకు మాత్రమే తెలుసా బయట ఫుడ్స్ టేస్ట్ అంటూ భరత్ అన్నాడు. అది కాదు భరత్, తనే నన్ను అంటూ ఉంటే పద నువ్వెప్పుడు చూడని ఫుడ్ చూపిస్తా అన్నాడు. ఇంతకంటే కూల్గా భరత్ నుండి ఎక్స్పెక్ట్ చేయలేమని వెనకే నడిచాడు హేమంత్ కూడా. నలుగురు డ్రైవర్ లేకుండా బయట డిన్నర్కి ఫస్ట్ టైం వెళ్తున్నారు. సీతకి చాలా హ్యాపీగా ఉంది. వెంటనే స్నాప్ ఓపెన్ చేసి గోయింగ్ టు డిన్నర్ అంటూ స్టోరీ కూడా యాడ్ చేసింది. పార్క్ నుండి కొంచెం చీకటి పడుతూ ఉండగా ఇంటికి వచ్చిన ప్రీతి విజ్జులను చూస్తున్న సుందరం విజ్జు లోపలికి వచ్చాక ప్రీతి కూడా వస్తూ ఉంటే అక్కడే ఆగు అన్నాడు గట్టిగా. సుందరం అరపుకు గడప అవతలే ఆగిపోయింది ప్రీతి. ఎందుకు అని కూడా తెలియకుండా అక్కడే ఆగిపోయిన తనని ఎక్కడికి వెళ్ళావన్నాడు అంతే కోపంగా. నాన్న పార్క్కి అని విజ్జు చెప్తుంటే ప్రీతి అవును అన్నంటూ తలూపింది. అక్కడ ఎవరిని కలిశావు అంటూ ఇంకా కోపంగా అడుగుతూ ఉంటే నాన్న ఎవరినీ లేదు, మేమే ఇద్దరం అంటున్న విజ్జుని నువ్వు నోర్మొయ్యి అన్నాడు. ఎప్పుడూ లేని తండ్రి తన మీద అరవడంతో సైలెంట్ అయ్యాడు విజ్జు. ప్రీతి ఇంకా అలానే ఉంటే చెప్పు అన్నాడు సుందరం. సుందరం అరుపుకి రూమ్ నుండి బయటికి వచ్చిన కాంతం గారు ఏంట్రా ఎందుకు దాన్ని ప్రతిదానికి అంటావు? ఏదో కాసేపు బయటికి వెళ్ళింది అంతే కదా ప్రీతి, నువ్వురా అంటూ చేయి పట్టుకుని లోపలికి అంటూ ఉంటే అన్నాడు. తన బాయ్ ఫ్రెండ్తో పబ్లిక్గా కులగడానికి అని సుందరం అంటూ ఉంటే చేతెత్తింది కాంతం గారు. కథ వినేసి వెళ్ళిపోకుండా